మిషనరీ పేరు పెర్సీ సి మాథర్. జననం 9/12/1882. మరణం 24/5/1933. స్వస్థలం ఫ్లీట్వుడ్. దేశం ఇంగ్లాండ్. దర్శన స్థలం చైనా. పెర్సీ కన్నింగ్హామ్ మాథర్ మధ్యాసియాలో చైనా ఇంగ్లాండ్ మిషన్ స్థాపకుల్లో ఒకరైన ప్రొటెస్టెంట్ మిషనరీ. ఇంగ్లాండ్ దేశంలో జన్మించిన మాథర్ రైల్వేలో పనిచేశారు. నామమాత్రపు క్రైస్తవునిగా ఉన్న అతను జేహెచ్ డాడ్రెల్ పరిచర్య ద్వారా క్రీస్తును తన స్వంత రక్షకునిగా అంగీకరించి తన జీవితమును దేవుని సేవ చేయుటకు సమర్పించుకున్నారు. ప్రారంభంలో అతను చిన్నపిల్లల మధ్య పరిచర్య చేశారు మరియు తమ గ్రామముల్లోనూ చుట్టుపక్కల ప్రాంతముల్లోనూ బోధించేవారు. తన నియామక అభిషేకం ఆర్డినేషన్ కొరకు ఎదురు చూస్తున్న సమయంలో చైనా ఇంగ్లాండ్ మిషన్ యొక్క పిలుపును విని చైనాలో ప్రభు సేవ చేయుటకు తనను తాను సమర్పించుకున్నారు మాథర్. గ్లాస్గో బైబిల్ సంస్థలో వేదాంత శాస్త్రంలో 2 సంవత్సరాల పాటు శిక్షణ పొందిన పిమ్మట 1910వ సంవత్సరంలో అతను చైనాకు పయనమయ్యారు. మాథర్ చైనా భాషను నేర్చుకుంటకు అన్హుయ్ పరిధిలోని అంకింగ్లో కొంత సమయం గడిపిన తర్వాత జువాన్ జౌ నగరంలో తన మిషనరీ సేవను ప్రారంభించారు. తనకున్న వైద్య పరిజ్ఞానాన్ని ఉపయోగించి అతను స్థానిక ప్రజలకు వైద్య సహాయం అందిస్తూ దానిని సువార్తను ప్రకటించుటకు అవకాశముగా మార్చుకున్నారు. మాథర్ ఎప్పుడూ ఒకే ప్రదేశంలో నివసించలేదు, కానీ ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ప్రయాణిస్తూ అక్కడ నూతన మిషన్ క్షేత్రాలను ప్రారంభించారు. అతను తన సహోద్యోగి అయిన జార్జ్ హంటర్తో కలిసి మంగోలియా బాహ్య ప్రాంతములలో ప్రయాణిస్తూ అక్కడి మంగోల్ తెగలు, చైనా వ్యాపారులు మరియు సరిహద్దుల్లో స్థిరపడిన వారి మధ్య 1914వ సంవత్సరం వరకు సేవ చేశారు. ప్రయాణం వల్ల కలుగు ఇబ్బందులు మరియు తరచుగా మలేరియాతో బాధపడే మాథర్ యొక్క శారీరక అనారోగ్యం చైనాలోని వివిధ ప్రాంతాలకు సువార్తను తీసుకువెళ్ళుటలో అతనిని ఏమాత్రం ఆపలేకపోయాయి. చైనా రిపబ్లిక్ యొక్క ప్రారంభ సంవత్సరాలలో ప్రజలకు సువార్త ప్రకటించుట చాలా కష్టమైంది, ఎందుకంటే వారు మూఢనమ్మకాల బంధకాలలో ఉన్నవారుగా, విగ్రహాలను ఆరాధించేవారుగా మరియు నల్లమందుకు బానిసలుగా ఉన్నారు. అయినను ఆ ప్రజల హృదయములను మరియు ఆచారాలను అర్థం చేసుకున్న మాథర్ వారికి సువార్తను ప్రకటించుటకు సరైన సమయం కొరకు ఎల్లప్పుడూ వేచి ఉన్నారు. మాథర్ తన భాషా సామర్థ్యాలను సువార్త పత్రాలు, నిఘంటువులు, వ్యాకరణ పుస్తకాలు మరియు ఇతర భాష అధ్యయన సహాయక పుస్తకాలను ప్రచురించుటకు ఉపయోగించారు. ఇవి వారి సేవలో వేగముగా ముందుకు సాగుటకు ఇతర మిషనరీలకు సహాయపడినవి. అయితే 1933వ సంవత్సరంలో అనారోగ్య కారణంగా మాథర్ మరణించారు. అయినప్పటికీ అతని ప్రయాసం వ్యర్థం కాలేదు. ఏలయనగా అతని పరిచర్య మూలంగా సువార్త పరిచర్యకు ఎంతో అననుకూలమైన ప్రాంతమైన చైనీస్ టర్కిస్తాన్లో సువార్త ద్వారములు తెరవబడ్డాయి. ప్రియమైన వారలారా, దేవుడు మిమ్మల్ని ఎక్కడ ఉంచినను ఆయన చిత్తమును నెరవేర్చుటలో మీరు సంతోషించెదరా? ప్రభువా, అననుకూలమైన ప్రదేశాలకు కూడా సువార్తను తీసుకువెళ్ళుటకు నన్ను బలపరచుము. ఆమెన్. నీ సంఘ సరిహద్దులను విశాలపరచుటకు, నీ సంఘ సరిహద్దులను విశాలపరచుటకు నీ సేవకునిగా అభిషేకించావు, నీ సేవకునిగా అభిషేకించావు. నీ కృప లేకపోతే యేసయ్యా